హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మేము ఇండియన్ స్టోర్కి వచ్చేసాము. ఈ ఇండియన్ స్టోర్ పేరు రాయల్ బజార్. మాకు కొన్ని వెజిటేబుల్స్, మసాలాస్, కొన్ని పప్పులు, మైదాపిండి అవి ఇవి కావాలి. సో స్టార్టింగ్ మనం ఎంటర్ కాగానే ఇక్కడ మిక్చర్ ప్యాకెట్స్ ఉన్నాయి, హల్దీరామ్ ఇంకా వేరే కంపెనీ వాళ్ళవి. ఇంకా రాఖీ పండుగ వస్తుంది కాబట్టి వీళ్ళు రాఖీలు కూడా అమ్ముతున్నారు. మేము మోస్ట్లీ ఇండియన్ వెజిటేబుల్స్ ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాము. ఈ ఇండియన్ స్టోర్ మేము ఉండే ఏరియాలో అన్నిటికంటే పెద్ద ఇండియన్ స్టోర్ ఇదే. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మోస్ట్లీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ స్టాక్ చేస్తారు వెజిటేబుల్స్ని. వెజిటేబుల్స్తో పాటు పెరుగు డబ్బా ఇంకా పన్నీర్, ఈ రెండు కూడా మాకు అవసరం. ఈ రెండు కూడా మేము ఎప్పుడు ఇండియన్ స్టోర్లోనే కొంటాము. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ సెక్షన్ మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంకా దీని తర్వాత మనకు అవసరం ఉన్న వేరే గ్రాసరీస్ నెక్స్ట్ సెక్షన్స్లో వస్తాయి. సిన్స్ మనం ఉండేది యూఎస్లో కాబట్టి ఇంకా ఇక్కడ అందరూ ఫ్రోజన్ ఐటమ్స్కి చాలానే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనకు ఇండియాలో దొరికే నాన్స్, తందూరి నాన్స్, పరాఠాస్, రోల్స్, ఇంకా అది కాకుండా వడాపావ్, ఢోక్లా అవి ఇవన్నీ మనకు ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతాయి. మేము ఫ్రోజన్ సెక్షన్లో మ్యాక్స్ తీసుకుంటే ఓన్లీ నాన్సే తీసుకుంటాం. ఇంకా ఇవన్నీ ఐటమ్స్ మేము ఎప్పుడు తీసుకోము. బట్ ఇక్కడ ఫిష్ అది కూడా వాళ్ళు అమ్ముతారు, ఫిష్ ఇంకా ప్రాన్స్ కూడా. వడిలాల్ వల్ల బిస్కెట్స్ పైన ఆఫర్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ పెట్టిండ్రు వీళ్ళు. కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాంపూస్, ఆయిల్, హెయిర్ ఆయిల్. ఇవన్నేమో స్నాక్స్, డ్రై ఫ్రూట్స్. ఇక్కడ పానీపూరి చాలామంది తీసుకుంటారు బికాస్ మనకు ఇండియాలాగా ఇక్కడ పానీపూరి బండ్లు ఉండవు కాబట్టి మోస్ట్లీ ఇక్కడనే కొని ఇంకా ఇంటికి వెళ్ళి అందరు పానీపూరీలు ప్రిపేర్ చేసుకుంటారు. బిస్కెట్స్ వెరైటీ ఈ ఇండియన్ స్టోర్లో చాలా ఎక్కువనే ఉంటాయి యాజ్ కంపేర్ టు వేరే ఇండియన్ స్టోర్స్లో. బట్ ఒక్కొక్క ప్యాకెట్ $4 అంటే ఆల్మోస్ట్ 320 రూపీస్. సో మనకి ఇండియాలో దొరికే 20, 30, 40 రూపీస్ ప్యాకెట్లతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువనే. బట్ ఇంకా మనం అన్నీ అలా కంపేర్ చేయలేం కాబట్టి డాలర్స్ రేట్ ప్రకారం ఓకే, $3, $4కి ఒక బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది మనకు. అవి కాకుండా మనకి ఇక్కడ రస్క్ కూడా దొరుకుతాయి. మా హస్బెండ్కి రస్క్ చాలా ఇష్టం. తన డైలీ స్నాక్ చాయ్లో రస్కే. పాపడ్స్ కూడా మేము ఇక్కడనే తీసుకుంటాం. ఇంకా మనకి ఇక్కడ బియ్యం కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయి. నార్మల్ మనం ఎవ్రీడే తినే బియ్యము, అవి కాకుండా బాస్మతి రైస్, సోనా మసూరి అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఇవి గుజరాతీ డిషెస్. ఇంకా ఇవన్నీ నార్మల్ స్నాక్స్. మేము కార్న్ఫ్లేక్స్, మిక్స్చర్, ఇంకా చక్రాలు అవి తీసుకుంటాం ఎక్కువ బికాస్ ఇంకా ఈవినింగ్ టైంలో ఆకలి అయితే ఏదో ఒకటి. బట్
వీటి రేట్ కూడా అంతే, $3 $4 ఒక ప్యాకెట్. ఇవేమో మఖానా, ఇంకా నెయ్యి దొరుకుతుంది ఇక్కడ ఈజీగానే, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చళ్ళు చాలామంది తీసుకుంటారు బికాస్ ఆబ్వియస్లీ మనకు ఇక్కడ దొరికేటి ఇవే ప్రియా పికల్స్, స్వాస్తిక్, ఈ కంపెనీ పికల్స్ దొరుకుతూ ఉంటాయి. అమూల్ నెయ్యి ఈ మధ్యలోనే కనిపిస్తుంది, పార్లేజీ బిస్కెట్స్, ఇవేమో మసాలాలు, పసుపు $8, ఆవాలు, మనకు చికెన్కి, బిర్యానీకి, చోలే కర్రీ చేసుకుంటే చోలే కర్రీకి అన్ని మసాలాలు ఇక్కడ దొరుకుతాయి. బట్ ఆ మసాలాలు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఇక్కడ. ఇంకా నాకు ఈసారి చోలే మసాలా ఇంకా పన్నీర్ మసాలా కావాలి బికాజ్ అవి అయిపోయినాయి. ఇంకా నేను యూట్యూబ్లో ఒక రెసిపీ చూసిన, దానికి ఆమ్చూర్ మసాలా కావాలి. సో ఆమ్చూర్ మసాలా ఒకటి తీసుకుంటున్నా. ఇవి వచ్చేసరికి పిండిలో మైదా పిండి, గోధుమ పిండి, శనగపిండి, పప్పులు, ఇది కావాలి, కాబూలి చనా ఒక ప్యాకెట్, రాజ్మా, ఇవి పప్పులు, శనగపప్పు, కందిపప్పు. ఇది ఒక్కొక్క ప్యాకెట్ మనకు $8 $8 అలా పడుతూ ఉంటాయి. ఆర్గానిక్ పప్పులు, ఆర్గానిక్ పిండి తీసుకుంటే అవి కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. అంతేనండి, మా షాపింగ్ అయిపోయింది ఇవాళకి. ఇంకా బిల్ చేసుకొని వెళ్ళిపోవటమే. ఇక్కడ ఇది ఇన్ స్టోర్ వీళ్ళది ఒక బేకరీ లాగా ఉన్నది. దీనిలో వీళ్ళు పఫ్, సమోసా అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే గాయస్, బాయ్.